ముత్యాలమ్మ టెంపుల్లో ఒక ముస్లిం సోదరుడు విగ్రహాలను ధ్వంసం చేసిన వెంటనే మీరు నెక్స్ట్ డే చేసిన వీడియో ఏంటంటే ఆయనని చట్టరీతంగా శిక్షించాలి అని చెప్పేసి బహిరంగంగా మీరు చాలా బాగా చెప్పారు. ఎందుకు అంత సపోర్ట్ చేయాలనిపించింది మీకు? ఖురాన్లో ఉంది కదండి. ఖురాన్ మీ దగ్గర మీరు గూగుల్లో చూస్తున్నారు కదా, 6వ అధ్యాయం 108లో వలా తస్సబ్బుల్లదీన యదూన మిన్ దూనిల్లా, ఓ ముస్లిములారా ముస్లిమేతరులు ఆరాధించే విగ్రహాలను మీరు దూషించకండి. ఖురాన్ కండిషన్ పెట్టింది. ఇప్పుడు ధర్మంలో ఎలాంటి బలత్కారం లేదు. దేవుడు అనుకుంటే అందరూ విశ్వాసులు అయిపోయేవారు, మీరు వారిని బలవంత పెట్టకండి అని ఖురాన్లో ఉంది. ఇతర దేవి దేవతల్ని దూషించకండి ఉన్నప్పుడు, అంటే ఖురాన్లో స్పష్టంగా ఇతర దేవి దేవతల యొక్క విగ్రహాలను కూల్చరాదు అని రాసుంది అంటున్నారు. అవును, ఖచ్చితంగా ఉంది. మక్కలో మహమ్మద్ ప్రవక్త 360 విగ్రహాలను ధ్వంసం చేశాడు అని ఉంది. స్వయంగా మీ ప్రవక్తే అలా ధ్వంసం చేస్తున్నప్పుడు, ఆయనే ప్రలోభ పెట్టినప్పుడు మీలాంటి వాళ్ళు విగ్రహాలను తెగ్గొట్టేసి ఈ ధర్మాలను అన్నిటినీ పెద్ద కష్టం నష్టం అన్ని విద్వాంసాలు సృష్టించి మళ్ళీ మీరే నీతి వాక్యాలు బోధిస్తున్నారు. దీన్ని ఏ రకంగా ఖండిస్తారు? మొహమ్మద్ ప్రవక్త వారు కాబతుల్లాలో ఏవైతే విగ్రహాలు తీసేశారో అవి ముందు విగ్రహాలు లేవు. ఎందుకు? అది ఏకదైవ ఆరాధనతో కూడుకున్నటువంటి కాబతుల్లా. ఆ కాబతుల్లాలో విగ్రహాలు మొహమ్మద్ ప్రవక్త వారి కంటే కేవలము ఒక 200 సంవత్సరాల క్రితం తీసుకొచ్చి పెట్టారు అనమాట. ఆ విగ్రహాలు 360 విగ్రహాలు మొట్టమొదటిగా అది ఏకదైవ ఆరాధన. అబ్రహాం ఈ టైంలో కాబాలో 366 విగ్రహాలు 60 అనుకున్నాం. ఏక విగ్రహ ఆరాధన జరగాలి, ఏక దైవారాధన జరగాలి. అక్కడనే వేరే వాళ్ళు ఎవరున్నా సరే మీ గ్రంథానికి అనుసంధానంగా ఉంటే అక్కడి నుంచి వేరే ప్లేస్కి మార్చి అక్కడ ఆరాధన చేసుకుంటారు. అంతేగాని విగ్రహాలను ధ్వంసం చేయరు. ఇప్పుడు ధ్వంసం చేసిన 360 విగ్రహాలు ఏ దేవుడికి సంబంధించినవి? మొహమ్మద్ ప్రవక్త వారు ఆ విగ్రహాలను ఎందుకు ధ్వంసం చేశారు? చూడండి, ఇప్పుడు మొన్న ముత్యాలమ్మ టెంపుల్లో ఈయన ధ్వంసం చేస్తే మీరెందుకు అంత పాజిటివ్ గా రెస్పాండ్? అవునండి, ఇప్పుడు ఖురాన్ ఎవరిపై అవతరించింది? మొహమ్మద్ ప్రవక్త వారిపై అవతరించింది. మళ్ళీ ఖురాన్లోనే ఉంది కదా దూషించకూడదని. కాబట్టి ఈ విషయం నేను చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఏం చేశారంటే ఆల్రెడీ అక్కడ ఏకదైవ ఆరాధన చేసేటటువంటి కాబతుల్లాలో బయట నుండి తీసుకొచ్చి పెట్టారు కాబట్టి మళ్ళీ బయటికి పంపించేశారు వాటిని ప్రవక్త వారు. తప్ప ప్రవక్త వారు ధర్మాన్ని స్థాపించిన తర్వాత, అంటే ఎప్పుడైతే ఆయన మదీనా వెళ్ళిపోయి పూర్తిగా ఒక ఇస్లామిక్ వాతావరణం ఏర్పడిన తర్వాత అక్కడ యూదులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, వారి వారి ఆరాధనలు వాళ్ళు చేసేసుకున్నారు. ఎక్కడ కూడా వాళ్ళని ఏంటంటే వారిని ఎక్కడ కూడా వాళ్ళ ధర్మాన్ని కించపరచడం కానీ లేదా వారి విగ్రహాన్ని కూలగొట్టడం కానీ ఇవేవి కూడా జరగలేదు. కాబట్టి ప్రవక్త వారు 360 విగ్రహాలను ఎందుకు తీసేశారంటే అవి లేనటువంటి విగ్రహాన్ని చేర్చారు కాబట్టి మళ్ళీ అక్కడ నుండి బయటికి తీసేశారు. ఎందుకు అంటే ఇస్లాం ధర్మం చెప్పే విషయం, వేదాలు చెప్పే విషయం ఏంటంటే ఏకదైవ ఆరాధన నతస్య ప్రతిమాస్తి. ఆ దైవాన్ని పోలిన ప్రతిమ ప్రతిరూపాలు ఏవీ లేవు. అవ్యక్తం, కంటికి కనిపించడు. ఆయన అవినాశి, వినాశనము లేనివాడు. ఏకదైవ ఆరాధన అంటే మీ దృష్టిలో ఏంటి? ఏకదైవ ఒక సృష్టికర్తను దేవుని ఆరాధించడం. అంటే అక్కడ ఒకటే విగ్రహం ఉండాలన్న అర్థమా? లేదు, విగ్రహం ఒకటి పెట్టినా 100 పెట్టినా విగ్రహమే అవుతుంది. అది 300. మరి ఇప్పుడు కాబాలో ఉంది ఏంటి మరి? అప్పుడు నేను అదే చెప్తున్నాను కదండి, అదొక హిస్టరీ. అది 360 విగ్రహాలు లేనటువంటి దాంట్లో కాబతుల్లాలో ముందు పెట్టారు, అందులో లేవు ముందు తీసుకొచ్చి పెట్టారు, అక్కడ నుండి ఇక్కడ నుండి పెట్టారు, పెట్టిన తర్వాత మళ్ళీ తీసేశారు. 360 గురించి కాదు, ఏకదైవ ఆరాధన అంటే మీ దృష్టిలో ఏంటి? కాబాలో ఉన్నటువంటిది ఏంటి ఇప్పుడు ప్రస్తుతం? విగ్రహాలు ఏమి లేవండి. అక్కడ కేవలం ఒక కాబతుల్లా ఉంటుంది. ఒకే సృష్టికర్త అనేటువంటి దైవాన్ని మాత్రమే అక్కడికి వెళ్ళే వాళ్ళు. పేరు నేనంటే బాగోదేమో, బట్ ఉంటుంది. ఏముంటుంది కాబాలో? ఏమి చెప్పండి మీరు, అంటే బాగుంటుంది. అన్ని అడిగారు మళ్ళీ కాబాకి ఇంతమంది జనాలు ఎందుకు వెళ్తా ఉన్నారు? అక్కడ ఏమైనా రోగాలు తగ్గుతున్నాయి? ఏం తగ్గుతున్నాయి? ఎందుకు అంత ప్రాధాన్యత సంచరించుకుంది? మీకంటూ ఒక చిహ్నం ఉండకూడదు, గుర్తులు ఉండకూడదు, ఒక విగ్రహం ఉండకూడదు, అసలు ప్లేసే ఉండకూడదు. బట్ స్టిల్ ఎందుకు కాబాకి అంతమంది జనాలు? సార్, ఇప్పుడు ఇస్లాము ధర్మానికి దాన్ని పాటించిన వ్యక్తులకు ఏది ఉండాలి ఏది ఉండకూడదు అనేది మీరు నేను డిసైడ్ చేయలేమన్నమాట. సృష్టికర్త దైవం ఖురాన్ని అవతరింపజేశాడు, ఆ ఖురాన్లో ఉంది. అందులో ఉన్నటువంటి విషయం ఏంటంటే మానవులందరి కోసము మార్గదర్శకంగా ఒక దిక్సూచిగా కాబతుల్లా అనేటటువంటిది ఒకటి ఉంది. అది అరబ్బులో సౌదీ అరేబియాలోని మక్కా పట్టణంలో కాబతుల్లా ఏదైతే ఉందో అది ఒక డైరెక్షన్ అనమాట, దిక్సూచి. అంటే విశ్వ మానవులందరూ ఎవరైతే దైవాన్ని ఆరాధిస్తారో వారికి ఒక సిస్టమేటిక్గా ఉండాలి, ఒక క్రమ పద్ధతిగా ఉండాలని చెప్పేసి ఒక దిశ మాత్రమే అది. అయితే స్తోమత కలిగినటువంటి వారు ఎవరైతే ముస్లింగా ఉంటారో, స్తోమత కలిగినటువంటి వారు, స్థితిమంతులు ఎవరైతే ఉంటారో జీవితంలో ఒక్కసారైనా వారు హజ్ చేసి రావాలి. అక్కడికి వెళ్ళినప్పుడు ఏముంటుంది? అది ఒక కాబతుల్లా, హజ్రే అస్వదానికి ఉంటుంది, దానికి ప్రదక్షిణలు చేస్తారు తప్ప ఎవరు కూడా అది దేవుడు అని చెప్పేసి లేదా అందులో ఏదైనా శక్తులు ఉన్నాయి, అక్కడికి వెళ్ళిపోతే మేము ధనవంతులం అయిపోతాం, అక్కడికి వెళ్ళిపోతే మేము
మేము అంగవైకల్యంగా ఉన్న వాళ్ళు స్వస్థత పొందుతారన్న కాన్సెప్ట్ ఏది కూడా లేదనమాట. అది ముస్లింలు అందరూ గుడి చుట్టూ ప్రదర్శనలు చేసేటువంటి కాన్సెప్ట్ మా హిందువులది, బట్ స్టిల్ అక్కడ ఎందుకు ప్రదర్శనలు జరుగుతున్నాయి సార్? అండ్ మీకు గుళ్ళే లేవు, గోపురాలే లేవు, ఒక విగ్రహం అసలు అంతకన్నా లేదు, ప్రపంచం మొత్తం అక్కడికి ఎందుకు వెళ్ళాలి? ఏంది అసలు? వేదాల ప్రకారంగా విగ్రహం ఉందా? వేదాల ప్రకారంగా కూడా విగ్రహం లేదు. మీరు వేదాలని ముందు నుంచే కట్ చేసేశారు. నా దేవుడు నా పద్ధతి అని ఎప్పుడో మీరు అవలంబించారు. దాని గురించి చెప్పండి. వేదాలకు మీరు ఎప్పుడో కట్ అయిపోయారు. మీరు అలా భావిస్తున్నారు, రైట్. నేను భావించకపోయినా వేదాలలో విగ్రహాలు ఉన్నాయా లేవా కాదు, ఖురాన్ లో విగ్రహాలు లేవు. వినండి, వేదాల ప్రకారంగా కూడా విగ్రహారాధన లేదు. న సందృశే తిష్టతి రూపమస్య న చక్షుషా పశ్యతి కచ్చనైనం. ఆ దేవుడు ఇంద్రియాల పరిధిలో నిలబడు. నతస్య ప్రతిమస్తి. ఆ దైవానికి సమానమైనటువంటి పోలిక లేదా ప్రతిమ ఏదీ లేదు. మరి మా వేదం కూడా అదే చెప్తుంది కదా, దేవుడికి ఏమీ లేదు, రూపం లేదు, ఏం లేదు. అవునండి, మా దేవుడిని కూడా నమ్మొచ్చు కదా మీరు. అదే ఇప్పుడు దానికి గడ్డం ఎందుకు పెంచాలి, టోపీ ఎందుకు పెట్టాలి, దానికి అల్లా అని ఎందుకు పేరు పెట్టాలి, మీరు ఎందుకు ఇంత కన్ఫ్యూజ్ చేస్తున్నారు అనేది నా క్వశ్చన్. మనం గడ్డం టోపీ గురించి ఆల్రెడీ మనం చర్చించుకున్నాం, ఓకేనా? మీరు టాపిక్ ని డైవర్ట్ చేయకండి. గడ్డం టోపీ గురించి మనం చర్చించుకున్నాం. ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న, వేదాల్లో చెప్పినటువంటి దేవుడు కూడా సేమ్ మీ ఖురాన్ లో చెప్పేటట్టుగానే ఉంది. ఈవెన్ వేదాలలో ఏం చెప్పింది అని అంటే, దేవుడు నమ్మకపోతే నరకం స్వర్గం కూడా ఉంది. ఇప్పుడు మీకు ఖురాన్ లో స్వర్గం నరకం ఆయన నమ్మకపోతే ఎలా ఉందో వేదాల్లో కూడా ఉంది. ఇక్కడ కూడా మీరు శిక్షకు అర్హుడే. నిజ దేవుడిని వేదాల్లో తెలుసుకొని నిజ దేవుడి వైపు మీరు రాకుండా మీరు ఇంకో దేవుడి వైపు పోయినాక మళ్ళీ మా దేవుడు అని ఈయననే దేవుడు అందుకే నేను మారానని మీరు సాక్ష్యం ఇందాక చెప్పారు. నేనేం కన్ఫ్యూజ్ చేయట్లే, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. నిజ దేవుడు ఈయనే అని మీరు అటు వెళ్ళిపోయారు. ఇప్పుడు వేదాలలో నిజ దేవుడు ఆయన ఒకళ్ళు, ఆయనకు రూపం ఉండదు, శక్తి ఉండదు, విగ్రహాలు లేవని ఇప్పుడు మీరే చక్కగా తేల్చేశారు. ఇక టెన్షన్ లేదు. మరి వేదాల్లో కూడా విగ్రహాలు ఏం లేవు. కాబతుల్లాకు ఎవరైతే వెళ్తారో అది కేవలము స్థితివంతులు, స్తోమత కలిగినటువంటి వారికి మాత్రమే షరతుగా ఉంది. ఇందాక నమాజ్ చేసే వాళ్ళు ఏ రకంగా చేస్తారు మసీద్లో అని చెప్పారు? ఒకటే లైన్ లో చేస్తారు. ఇక్కడ రాజు ధనిక పేదకి ఏ రకమైనటువంటివి లేవు. మీ సాక్ష్యంలో మీరు చెప్పింది ఏంటి? ఆ దేవుడి దగ్గరికి పోతే విగ్రహాలు ఉన్నాయి, ఈ దేవుడి దగ్గరికి పోతే విగ్రహాలు ఉన్నాయి, నేను దర్గాకు పోయినప్పుడు ఉన్నా కూడా అక్కడ ఇది ఉంది, కానీ మసీద్లో మాత్రం లేదు. ఇక్కడ అందరు ఒకే లైన్లో లించుంటారు, పేదోడైనా డబ్బోళ్ళైనా ఎవరైనా సరే. కానీ ఇప్పుడు డబ్బులున్న వాళ్ళు మాత్రమే కాబోకపోతారు. అవునండి, అది దేవుడు ఇచ్చినటువంటి ఒక వెసులుబాటు. అది ప్రతి వ్యక్తి వెళ్ళలేడు. ఎవరైతే వెళ్ళగలుగుతాడో వాడు మాత్రమే వెళ్ళాలి. గొప్ప విషయం అది. మీరు అర్థం చేసుకోవట్లేదు. అది చాలా గొప్ప విషయం. ఒకవేళ అందరూ వెళ్ళాలి అని చెప్పినట్లయితే స్తోమత లేని వాడు ఎలా వెళ్తాడు? కాబట్టి స్తోమత ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన వారు వినండి, ఇప్పుడు అక్కడ స్తోమత లేని వాడు వెళ్ళప్పుడు చిచి ఈ దేవుడు కూడా రాంగే అని చెప్పి మీరు రిటర్న్ అయిపోవచ్చు కదా. వెళ్ళిన వారు ఎవరు కూడా విగ్రహారాధన చేయరు, కాబతుల్లాని మొక్కరు, అక్కడ సాష్టాంగ పడరు, లేదా ఆ రాయిలో ఏదైనా దేవుడు ఉందన్నటువంటి ఆలోచనతో కాదు, కేవలం దేవుడి కాబట్టి దేవుడి కరెక్షన్ అక్కడ కాబట్టి అక్కడికి వెళ్తున్నారు. అక్కడ రౌండ్ తిరుగుతారని కూడా సబ్జెక్టు కరెక్షన్ మీరే చెప్పారు. నేను ఏది మీ మీద ఆపాదించలేదు. మీరు ఎందుకో సెల్ఫ్ గోల్ అవుతున్నారు.